శివాయ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కళేవలంబ్యలంబిత భుజంగ తుంగ బాలిక. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నినాదవడ్డమర్వయంచకార చండ తాండవం తనోతుడ శివ శివం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పట్టిక ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతికృత ప్రచండ పంచసాయకే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ధరేంద్రనందిని విలాస బంధు బంధుర పురద్ధిగంత సంతతి ప్రమోదమాన మానసే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పుల్లనీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభా విలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చిను పురచ్చినో పవచ్చినో మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంత ఖచ్చినో భజే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పార్వతీవతయే ఓ విఘ్నరాజ మా విజయకారక వరసిద్ధి వినాయక గోకర్ణకధారణ పిండి బొమ్మగా పుట్టి దండిగా ఉండ్రాళ్ళు తిని తల్లి మాట జవదాటగ తండ్రి చేత హతుడవై గజముఖ ధారణతో జగమునేలుతున్నావు గణాలకే అధిపతి. విఘ్నరాజుకే వినుతి విఘ్నరాజుకే వినుతి. ఓ విఘ్నరాజ మా విజయకారక వరసిద్ధి వినాయక గోకర్ణకధారణ గోకర్ణకధారణ. అర్ఘ్యం. విద్యార్థి, ఆరోగ్య విద్యార్థి, అతిమోక్ష విద్యార్థి చెంచిత కామితార్థములైన 7 గుర్రాలు పెట్టుకుని 7 పగ్గాలు పట్టుకుని శ్రీరంగశయనుడై రత్నకుండలాలు పెట్టుకుని ఉన్న ఆయత్తు సూర్య భగవానులకు ముత్యాలు అర్ఘ్యం, పగడాలు అర్ఘ్యం, మాణిక్యాలు అర్ఘ్యం, అక్షంతుల అర్ఘ్యం, ఆవు పాలు అర్ఘ్యం, ఆవు నీతి అర్ఘ్యం,
గంగా జలాలు అర్ఘ్యం మెత్తిన చామకు 1,00,000 ఇచ్చి రక్షించు. శ్రీ సూర్యనారాయణమూర్తి రక్షించు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, అస్తమానం త్రయం విష్ణు, దివాకర, బాలభాస్కర, అలంకార, ఆదినారాయణమూర్తి తండ్రి. బాలభాస్కర, అలంకార, ఆదినారాయణమూర్తి తండ్రి. కాలాత్మనం, సర్వాత్మనం, సర్వభూషాత్మనం, జన్మమితి జలారోహణం, సంసార భూవందాం స్వామి తండ్రి. ఈ 12 అర్ఘ్యాలు నీకే అర్పితం. గంభామురేక నిను ధ్యానించురా తండ్రి, గంభామురేక నిను ధ్యానించురా తండ్రి. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. పాలలోచనని పాదాంబుజంబులు, పాలలోచనని పాదాంబుజంబులు, చాలా నమ్మినను హాలాధర, చాలా నమ్మినను హాలాధర. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. గౌరీ మనోహర గంగాధరార, కారుణ్య సాగర కరుణించి బ్రోవర్. ఇందూ జటాధర కందర్పహర గోవిందాత్మజానికు వందనమయ శివ. యక్షానాయక సంరక్ష ఫలాక్ష, దక్షాధ్వరార దాసాళి మందిర. ఈశా శ్రీ శ్రీకాకులేశ కోటేశ, ఈశా వసన్నుత గిరిజా సమేత శివ. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. శంభో మహాదేవ శంభో, సదాశివ శంభో, గంగాధర శంభో. శంభోయనుచు కరుణాంబోనిధియని దంభామురేక నిను ధ్యానించురా తండ్రి. అంబదుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. అంబదుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవే, కృష్ణా నది తీరాన నిలచిన తల్లివే. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవే, కృష్ణా నది తీరాన నిలచిన తల్లివే. దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే ఎల్లమ్మ రావే. గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం, గజల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం. ఒక పొద్దు ఉండి నేను పక్క చిక్కిపోయానే, వేకాటిల్ వీటిరు కుంభేదవల్లి మారి. నాక్కరియం నందిడు వైజ్ఞాన దేవి మారి, వేకాటిల్ వీటిరు కుంభేదవల్లి మారి. నాక్కరియం నందిడు వైజ్ఞాన దేవి మారి. ఈ నామిదువై దందిడువై నాగమాగమారి, ఈ నామిదువై దందిడువై నాగమాగమారి. ఆపలుడున్నది వారి నాగమాగమారి, కరుణాగమాగమారి. కరుమారి సుకుమారి మగమారి, కరుమారి సుకుమారి మగమారి. ఇంద్రకీలాదిపై వెలసిన దుర్గవే, కృష్ణా నది తీరాన నిలచిన తల్లివే. కంచి కామాక్షివే, మధుర మీనాక్షివే, కోల్హాపూర్ మహాలక్ష్మి, శ్రీశైల భ్రమరాంబ. జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని. తిరుపతిలో ఎంకన్న, శ్రీశైలం మల్లన్న, భద్రగిరి రామన్న, పానకాల నరసన్న. అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు, సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు. తిరుపతిలో ఎంకన్న, శ్రీశైలం మల్లన్న, భద్రగిరి రామన్న, పానకాల నరసన్న. గురువాయూరప్పన్న, ధర్మస్థలి మంజునాథ, శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా. గురువాయూరప్పన్న, ధర్మస్థలి మంజునాథ, శబరిగిరి అయ్యప్ప మన అండ ఉండగా. జై 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 అంబ దుర్గా భవాని, మా తల్లి చల్లంగా చూడు భవాని.
కృష్ణ గోదావరి పెన్నా కావేరి తుంగభద్ర నదులతో అలరాలు తల్లివే. గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోరా అజంతా లేపాక్షి ఖజురహో శిల్పాల. గోల్కొండ కొండపల్లి హంపి ఎల్లోరా అజంతా లేపాక్షి ఖజురహో శిల్పాల. జై 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 అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. కూచిపూడి కథకళి భరతనాట్య రీతులతో త్యాగయ్య అన్నమయ్య గోపన్న పాటలతో గరగాట చెక్క భజన కోలాట సాంప్రదాయ జానపద రీతులతో మన సంస్కృతి నిలపగా. గరగాట చెక్క భజన కోలాట సాంప్రదాయ జానపద రీతులతో మన సంస్కృతి నిలపగా. జై 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 అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. అంబ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని. మా తల్లి చల్లంగా చూడు భవాని. మా తల్లి చల్లంగా చూడు భవాని. అందరికీ శుభోదయం అండి. ఇక్కడ చూస్తున్న నోము పేరు లక్షవత్తుల నోము అండి. ఈ నోము నేను చేసుకున్నాను మన విజయ గణపతి ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఈ నోము చేసుకోవడం జరిగింది. ఈ లక్షవత్తుల నోముకి పంతులు గారు చెప్పింది 1,10,000 ఒత్తులు మీరు తీసుకోండి అని చెప్పారు. అంటే లెక్కకి 1,00,000 ఒత్తులైనా కూడా మళ్ళీ ఏమైనా కొంచెం తక్కువ అవుతాయేమో లెక్క అని చెప్పినని 10,000 ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు అని 1,10,000 తీసుకోమని చెప్పారు. అలాగే తీసుకున్నాం. తర్వాత దాదాపుగా 25 నుంచి 30 కేజీల ఆవు నెయ్యి పడుతుందండి దీనికి. ఇది 2 రోజుల ప్రాసెస్. 2 రోజులు దీనికి 2 కంప్లీట్ డేస్ పడతాయి అన్నమాట. మొదటి రోజున కృష్ణానది స్నానం చేయాలి. నదీ స్నానంతో మొదలవుతుందన్నమాట. సూర్యుడికి అర్ఘ్యాలు ఇచ్చి నదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యాలు ఇచ్చి శివుడికి అభిషేకం చేసుకుని అక్కడున్న కృష్ణానది ఆ మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి
పవిత్రంగా ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రంగా గుడిలో పంతులు గారు 32 కలశాలు పెట్టి మండపారాధన చేసి ఒక లక్ష్మీనారాయణ స్వామి ఫోటో ఒకటి పెట్టుకోవాలి. దాన్ని చక్కగా పూలతో అలంకారం చేసి ఈ 32 కలశాలు పెట్టి స్వామివారి ఆ పటం ముందర వీటన్నిటికీ ఆవాహన చేపిస్తారండి. ఆవాహన చేసిన తర్వాత దీక్షా వస్త్రాలు ఇప్పిస్తారు. ఆ దీక్షా వస్త్రాలు కట్టుకుని ఈ లక్షవత్తులని మనం వెలిగించటం చేయాలన్నమాట. మొదట ఈ లక్షవత్తులు కూడా ముందరనే ఆవు నెయ్యితో తడిపేసి పెట్టుకోవాలండి. ఒక వెండి ఒత్తి, ఒక బంగారపు ఒత్తి చేయించాలి. ఒక మట్టి మూకుడులో పెద్ద మట్టి మూకుడు కొని వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కింద ముగ్గు వేసి దాని మీద ఇసుక పోసి ఇసుకలో ఆ మూకుడు పెట్టి దానిలో ఈ ఒత్తులు వేసి వెలిగించామన్నమాట. ఇదిగో ఇక్కడ ఈ ఒత్తులు వెలిగించే ప్రయత్నమే జరుగుతుంది. ఈ పెద్ద గిన్నెలో ఒత్తులన్నీ తడిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మూకుళ్ళలో ఒత్తులు వేసి దాన్ని ఒక పెద్ద ఒత్తిగా చేయాలన్నమాట. చేసి చక్కగా దీపారాధన చేసినట్టుగా చేశాం. ఇది రాత్రి మొత్తం వెలుగుతూ ఉంటుందండి. ఇదిగో వెండి ఒత్తి, బంగారు ఒత్తి దానిలో పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించాం. వెలిగించిన తర్వాత ఇవి కొద్ది కొద్దిగా రాత్రి మొత్తం ఆ 1,10,000 ఒత్తులు కూడా ఈ మూకుళ్ళలో వేసి వెలిగిస్తూనే ఉంటాం అన్నమాట. ఆ జ్యోతి రక్షించుకుంటూ ఉండాలి. అది మర్నాడు మధ్యాహ్నం హోమం చేసేంత వరకు కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుందన్నమాట, వెలుగుతూనే ఉండాలి. దీనికి జాగారం చాలా ముఖ్యమైనదండి. ఈ పొద్దున నదీ స్నానంతో మొదలైన కార్యక్రమం, ఈ మధ్యాహ్నం ఇది పూజ, మండపారాధన, సాయంత్రం పూజ, తర్వాత అర్ధరాత్రి కూడా పూజ చేయిస్తారు. పూజ చేసిన తర్వాత తెల్లవారుజామున ఒకసారి పూజ మళ్ళీ మొదలవుతుంది. తర్వాత ఈ దీక్షా వస్త్రాలు పక్కన పెట్టుకుని మళ్ళీ పూజకి అవే దీక్షా వస్త్రాలు కట్టుకోవాలన్నమాట. కట్టుకుని ఈ మర్నాడు హోమం ఉంటుంది. ఇలా ఈ పూజా విధానం కంప్లీట్ చేసుకున్నామండి. ఆ మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టడంతో ఈ లక్షవత్తుల పూజ నోము సమాప్తమైంది. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి, అది డిస్క్రిప్షన్లో చూడండి. చిన్న కథ ఉంది. తర్వాత ఇది కేవలం ఆడవారికి సంబంధించిన నోమండి. ఇది ఎవరైతే ఈ నోము చేయాలనుకున్నారో ఆడవాళ్ళు, వారి భర్త 1,00,000 నారాయణ జపం చేసి ఇది మొదలుపెట్టుకోవాలండి. అంటే ఈ నోము మొదలుపెట్టుకునే రోజుకి ఈ జపం కూడా పూర్తయ్యేలాగా చేసుకోవాలండి. జపం పూర్తి చేసుకున్న తర్వాత ఈ పూజా విధానం కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇక్కడ 33 లక్ష్మీనారాయణ స్వామి ప్రతిమలను కూడా, వెండి ప్రతిమలు, ఈ పూజలో పెట్టి పూజ చేస్తారు. ఈ విధంగా రాత్రంతా జాగారం ఉండి ఈ జ్యోతిని కాపాడుకుంటూ ఉండాలి. దానికి ఎలాంటి ఇది రాకూడదు. చక్కగా మిగిలిన ఒత్తులన్నీ కూడా దానిలో ఒకేసారి కాకుండా కొంచెంగా వేస్తూ ఆ మర్నాడు మధ్యాహ్నం హోమం జరిగేంత వరకు కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉండాలి కూడా. దాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. జాగారం ఉండి పూజాది చేసుకుంటూ దైవనామస్మరణ, విష్ణు సహస్రం, లలిత సహస్రం ఇలా చదువుకుంటూ దేవుడి స్మరణలో రాత్రంతా ఆ జ్యోతిని కాపాడుకుంటూ ఉండాలన్నమాట. మర్నాడు హోమం జరుగుతుంది. పూర్ణాహుతి ఇది అయిన తర్వాత భోజనాలతో నోము ముగుస్తుందన్నమాట.
తర్వాత హోమం తర్వాత దానాలు కూడా మన శక్తి కొలది మనం ఇచ్చుకునే దానాలండి. నామకహ పేరుకి ఇవ్వచ్చు, లేదా ప్రత్యక్ష దానాలు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత గోదానం ఒకటి, గోవు కూడా మనం దానం ఇచ్చుకుంటే చాలా మంచిదని మంత్రి గారు చెప్పారండి. అలాగే ఒక ఆవు దూడ తీసుకొచ్చి దానం ఇవ్వడం జరిగింది. ఇలా మన శక్తికి మించి అనేది కాకుండా మనకి ఎంత శక్తి ఉన్నదో అంత బాగాను చేసుకోవచ్చు, మినిమంగాను చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ లక్షవత్తుల నోము చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. सदाशिवधर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तको ब्राह्मणेभ्यः सद्भवं भवतु सद्यो जातवामदेव परशिवगोत्रस्य महेश्वरधर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तको ब्राह्मणेभ्यः सद्भवं भवतु सद्यो जातवामदेव परशिवगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय तत्त्वस्वरूपाय आदिमध्यान्तरहिताय चतुर्दश भुवनाधीश्वराय कैलासपुरनिवासाय काशीनिवासाय साक्षात् काशी विश्वेश्वर स्वामिने वराय అన్నారట. ఈ నలుగురు బ్రాహ్మణులు కూడా వెళ్ళి అంటే ఏంటయ్యా అంటే స్వామివారి యొక్క గోత్రం పరశివ గోత్రం. ఈ పరశివ గోత్రంలో 5 ఋషులు ఉంటారట. 5 ఋషులు అంటే ఎవరో కాదు, పరమేశ్వరస్య పంచముఖానాం. ఈశ్వరుడికి ఎన్ని ముఖాలు? మొత్తం 5 ముఖాలు. ఈ 5 ముఖాల పేర్లే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఋషులు అన్నమాట. వాళ్ళు ఎవరు? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ఋషులతో కూడుకున్నటువంటి పరశివ గోత్రంలో స్వామివారు ఉద్భవించారయ్యా అని చెప్పని స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు
పరశివ శర్మ. అట్లాగే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు సదాశివ శర్మ. అట్లాగే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు మహేశ్వర శర్మ. ఆ తర్వాత ఇంకా స్వామివారి సంగతి చెప్పాలంటే స్వామివారి సామాన్యులు కాదయ్యా, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ ఆది మధ్యాంతరహితాయ, ఈ యొక్క చతుర్దశ భువనాలన్నీ కూడా ఆయనతోనే సమానం. అంతటి విశేషమైనటువంటి మా వరుడు అంతటి గొప్పవాడయ్యా అని చెప్పని ఆయన కైలాసంలో ఉంటాడు. కైలాసపుర నివాసాయ, ఎప్పుడూ కూడా కాశీలోనే ఉంటాడు అన్నారు. అందుకని చెప్తుంది, అమ్మవారిని అడుగుతారన్నమాట. వచ్చి ఆయన అడుగుతారు, అమ్మవారు కైలాసంలో ఉంటే వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు అన్నమాట. భక్తులు కానీ ప్రమథగణాలు కానీ వీళ్ళందరూ వచ్చి అడుగుతారన్నమాట, అమ్మ ఎక్కడున్నారు ఈశ్వరుడు అని చెప్పని అడుగుతాడు. అడిగితే ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాల, ఎక్కడున్నాడని చెప్పాలి అని చెప్పని అంటుంది. ఆ తర్వాత ఈశ్వరుని అడుగుతుంది అనమాట. ఈశ్వరుడు వస్తాడు కైలాసానికి. వచ్చేసరికి మీకోసం చాలా మంది వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు మీరు ఎక్కడున్నారని నేనేం చెప్పాలి అని చెప్పనని, మీరు కైలాసంలో ఉంటారా అని చెప్పని అడిగింది అనమాట. అడిగితే నాహం వశామి కైలాసే అన్నారట. అంటే నేను కైలాసంలో ఉండను పార్వతి అని చెప్పని అన్నారట. మరి ఎక్కడుంటారండి? హిమాలయాల్లో ఉంటారా అంట. ఆ మందర పర్వతం మీద ఉంటారా అని అడిగిందట. అంటే ఆయన అన్నట, నచ మందర పర్వతి అన్నట్టు, నేను అక్కడ ఉండను పార్వతి అన్నట్ట. మరి ఇక్కడ హిమాలయాల్లో ఉంటారా అన్నారు అనమాట. అంటే మామగారి ఇల్లు అనమాట హిమాలయాలు అంటే. అంతేగా అమ్మవారు హిమవత్ రాజపుత్రి కదా ఆవిడ, కాబట్టి హిమాలయాల్లో ఉంటారా అని అడిగిందట. నావా హిమాచలే భద్రే అన్నారు. అక్కడ నేను ఉండనని చెప్పారట. పైకి ఎక్కడుంటారయ్యా అని అడిగిందట. అడిగితే కాశ్యామేవ వశామ్యహం అన్నారట. నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కాశీలోనే ఉంటాను అని చెప్పిన పరమేశ్వరుడు చెప్పారన్నమాట. కాబట్టి ఆయన కాశీపుర నివాసాయ అయినటువంటి మా వరుడయ్య, ఆయన అంతటి విశేషమైనటువంటి పెళ్లి కుమారుడు మా వరుడు అని చెప్పిన వాళ్ళు చెప్పారట. చెప్పేసరికి ఇప్పుడు అమ్మవారి వైపు ఉన్నటువంటి పురోహితులు చెప్తున్నారు, అమ్మవారి యొక్క గోత్ర ప్రవరాజులు చెప్తున్నారు అన్నమాట. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిదానంద పరాకాశ పరవాసుదేవ చిదానంద పరాకార పరవాసుదేవ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూటాచల పర్వత మహారాజ వర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిదానంద పరాకార పరవాసుదేవ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిదానంద పరాకాశ పరవాసుదేవ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ పర్వత మహారాజ వర్మణ పుత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిదానంద పరాకాశ పరవాసుదేవ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీ ఆది మధ్యాంతరహిత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ ఆది అన్నపూర్ణానాం కన్యాం అన్నారు. ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్ర విశేషాలన్నీ కూడా చెప్తున్నారు. అమ్మవారు అయ్యవారు పరశివ గోత్రంలో ఉద్భవిస్తే అమ్మవారు పరవాసుదేవ గోత్రం అంట అమ్మవారిది. ఈ పరవాసుదేవ గోత్రానికి ముగ్గురు ఋషులు ఉన్నారట. ఎవరు? చిదానంద పరాకాశ పరవాసుదేవ అని చెప్పినారు. అటువంటి గోత్రంలో ఉద్భవించినటువంటి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రికూటాచల పర్వత మహారాజు గారు, అట్లాగే గంధమాదన పర్వత మహారాజు గారు, అట్లాగే Ishto